కవితక్క లిక్కర్ కేసు 100 కోట్లు సౌత్ గ్రూపు అరుణ్ పిలై విజయ్ నాయర్ బుచ్చిబాబు మనీష్ సిసోడియా కేజ్రీవాల్ సిబిఐ విచారణ ఈడీ ఎంక్వైరీ ఉత్తపుణ్యానికి బదనాం చేస్తుండ్రు బరాబర్ తప్పు చేసిండ్రు అరెస్టు అక్రమం అరెస్టు కరెక్టే బెయిల్ ఇయ్యాలే అస్సలు ఇయ్యొద్దు కస్టడీ జైలు ఓ నెల రోజుల కాంచి దినాం గివ్వే వార్తలు మందు దందా కేసులా ఇయ్యాలేమైందో చూసినాక ఓ ముచ్చట చెప్తాం. కవితకు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చింది కోర్టు. అంటే 23 తారీఖు దాకా. నిన్న మొన్న సిబిఐ హెడ్ ఆఫీస్ లో విచారణ చేస్తే ఏది అడిగినా కరెక్ట్ గా చెప్పలేదట. ఇవాళ కోర్టుకు తోలుకొస్తే గీ తీర్పు ఇచ్చింది. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అరెస్ట్ అయ్యి ఇయాల్టికి బరాబర్ నెల అయ్యింది. ఆ దినం పగటిలో ఇంటికి ఆఫీసర్లు వచ్చి గంటల కమానం మాట్లాడినాక పొద్దుంజాములు అరెస్ట్ చేసి అదే రాత్రి ఢిల్లీకి దొరకపోయిండ్రు. మర్నాడు కోర్టుకు తీసుకపోతే 7 రోజుల కస్టడీ ఇచ్చింది. అటెంక మళ్ళీ 3 రోజులు బెయిల్ కోసం ఎంత కొట్లాడినా మూడో పరి సీదా జైలుకే పోవాల్సి వచ్చింది. ఇంతలోనే సిబిఐ నోటీసులు పంపి జైలనే అరెస్ట్ చేసి వాళ్ళు కోర్టుకు తీసుకొస్తే 3 రోజులు సిబిఐ కస్టడీకి ఇస్తే ఏది అడిగినా నాకు తెలియదు నాకే మెరక అంటుందట. రాత్రి పెన్మిటి అనిల్ సారు అన్న కేటీఆర్ సార్ పోయి ఓదార్చి ధైర్యం చెప్పారు తప్పకుండా బెయిల్ వస్తుంది బూలు పడొద్దని. కానీ కేసు చూస్తుంటే డౌటే కొడుతుంది. కవితకు అరెస్ట్ అయినాక అదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ కూడా అరెస్ట్ అయ్యి అదే తిహార్ జైలుకు ఆయే. మందు దందా స్కామ్ లో ఇద్దరే ముఖ్యమైన వాళ్ళని ఎంక్వైరీ ఆఫీసర్లు చెప్తున్న మాట. పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకున్నా ఒక్కలకు కూడా బెయిల్ దొరుకుతలేదు. కేజ్రీవాల్ సార్ గురించి ఆ పార్టీలో నిరసనలు చేస్తున్నారు దినం మాట్లాడుతున్నారు గానీ మన కవితక గురించి గులాబీ లీడర్లు అయితే గప్చుప్పు ఉంటున్నారు. బాపు పలికే బంగారం అవుతుంది. ఇంత పెద్ద కేసులో అక్క ఎన్నడు బయటకు వస్తుందో ఏమైతుందో చూడాలి మరి. అయితే నేను బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ ను మా పార్టీ తరఫున ఎలక్షన్ లో ప్రచారం చేయాల్సి ఉంది. నాకు బెయిల్ కావాలని కొత్త దరఖాస్తు పెట్టింది కోర్టుకు. 20 తారీఖు వెళ్ళి వచ్చే నెల 11 దాకా బయటికి పంపితే పార్టీ మీటింగ్ పెట్టి స్పీచ్లు ఇస్తుందట కారుకే ఓటేయాలని. మొన్ననే కొడుకు పరీక్షలున్నాయి చదివియాలని బెయిల్ అడిగితే ఇయ్యలే. మరి ఎలక్షన్ల ప్రచారం గురించి కోర్టు ఏమంటదో చూడాలి.